హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా దీనికి ఏం జరిగిందంటే మనకు జూన్ 2023లోనే మనకు నీతి ఆయోగ్ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఎప్పుడు? జూన్ 2023లో. అయితే దానికి ఎక్స్టెన్షన్గా అప్పుడు ఆ రిపోర్టు జూన్ 2023లో వచ్చింది. అయితే ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు ఏం చేసిందంటే మనకి జనవరి 15th. జనవరి 15th ఆఫ్ ద 2024 రోజు మళ్ళీ పావర్టీ మీద ఒక డిస్కషన్ పేపర్ని రిలీజ్ చేసింది. దట్ ఈస్ ద డిస్కషన్ పేపర్ ఆన్ ద పావర్టీ అని చెప్పేసి నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దేనిపైన? మల్టీ డైమెన్షనల్ పావర్టీ పైన. అసలు ఏంటిది మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటిది? అసలు పావర్టీని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉంది, ఇండియాలో ఎంత ఉంది, ఏ స్టేట్లో ఎంత తగ్గింది, ఏ స్టేట్లో పెరిగింది, పర్టికులర్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలలో, కర్నూలు, విజయనగరము అండ్ విశాఖపట్నంలో ఎక్కువ మొత్తంలో ఉంది. ఇలా మనము ఇవన్నిట్ల గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రతి రాష్ట్రం, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ, ఏపీ వాళ్ళకి ఏపీ, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం దాంతోపాటు ఇండియాది మాట్లాడుకుందాం. దీనికి ముందు కొంచెం కాన్సెప్ట్ కూడా మనకి ఐడియా ఉండి తీరాల్సిందే, ఓకేనా? వాటి గురించి పూర్తిగా. కానీ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ కరెంట్ అఫైర్స్లో పాటు. ఒకవేళ కరెంట్ అఫైర్స్ కాకపోయినా మీరు మళ్ళీ ఎకనామిక్ సిలబస్లో చదవాల్సిందే. పావర్టీ చాప్టర్లో ఎకనామిక్ సిలబస్లో మీరు చదవాల్సిందే ఇది, ఓకే? కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినాల్సి ఉంటుంది. ఏది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అయితే ఈ మల్టీ డైమెన్షనల్ అనే పావర్టీ కాన్సెప్ట్ని మనకు మొట్టమొదటిసారిగా 2010లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2010 ఇయర్లో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. అయితే ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్. ఇది ఏ ఇయర్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఇంట్రడ్యూస్ చేశారనేది ప్రీవియస్ గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు అంటే ఇద్దరు కలిసి ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఇది ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP. మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు? మనకి UNDP ప్రిపేర్ చేస్తారు కదా, HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని. అలాగే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్లస్ UNDP ఇద్దరు కలిసి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని 2010 నుంచి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. కానీ ఇది ప్రపంచంలో జరిగిన సంఘటన, కానీ ఇండియాలో జరగలేదు. ఇండియాలో 2021 వరకు మన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయలేదు. మరి ఇండియాలో పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి అఫీషియల్ ఆర్గనైజేషన్ ఏది? ప్లానింగ్ కమిషన్. అఫీషియల్ ఆర్గనైజేషన్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద పావర్టీ ఏంటి? ప్లానింగ్ కమిషన్. కానీ ప్లానింగ్ కమిషన్ పేరుని మనం మార్చాం, అవునా? జనవరి 1, 2015 నుంచి మనం ప్లానింగ్ కమిషన్ని పేరు మార్చి ఏమన్నా మనం నీతి ఆయోగ్ అని పిలుస్తున్నామా లేదా? ప్లానింగ్ కమిషన్ని మార్చేసి మనం ఏమంటున్నాం? నీతి ఆయోగ్ అని పేరు పెట్టాం. కాబట్టి ఇప్పుడు ఇండియాలో పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి అఫీషియల్ ఆర్గనైజేషన్ అయితే నీతి ఆయోగ్. ఒకప్పుడు నీతి ఆయోగ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏమని చెప్పొచ్చు? ప్లానింగ్ కమిషన్ అని చెప్పొచ్చు. జనవరి 1 2015 నుంచి ప్లానింగ్ కమిషన్ని తీసేసి నేమ్ ఏం పెట్టాం? నీతి ఆయోగ్ అని పెట్టాం. నీతి ఆయోగ్ అనేది భారతదేశంలో మనకి అఫీషియల్ అనమాట. అఫీషియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద వర్డ్ పావర్టీ. పేదరికాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇండియాలో అఫీషియల్గా పావర్టీని క్యాలిక్యులేట్ చేసేది నీతి ఆయోగ్, ఓకే? అయితే మనం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీని మనం క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనం కూడా ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010లో స్టార్ట్ అయింది. కానీ మన భారతదేశంలో అఫీషియల్గా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని మనకు మొట్టమొదటిసారిగా నవంబర్ 2021లో మనకు రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 2021లో మనకు మొట్టమొదటిసారిగా మనకు నీతి ఆయోగ్ అనేది ఫస్ట్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు మన భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ని క్యాలిక్యులేట్ చేయలేదు. ఇప్పుడు రెండవసారి రిలీజ్ చేసింది, ఓకేనా? మొదటిసారి 2021లో అండ్ ఇప్పుడు రెండవసారి 2023 జూన్లో రిలీజ్ చేయడం జరిగింది. దేని గురించి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి మనకి. ఇలా 2 సార్లు మనకి ఇప్పుడు రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి. ఇలా చూడండి, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు? నీతి ఆయోగ్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. భారతదేశానికి లేదు, ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010లో స్టార్ట్ అయింది. కానీ ఇండియాలో 2021లో స్టార్ట్ అయింది. ఇప్పుడు రెండవ రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది మనకి జూన్లో. దానికి ఎక్స్టెన్షన్గా ఒక డిస్కషన్ పేపర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు జనవరి 15, 2024 రోజు దాందే ఈ రిపోర్ట్కి ఎక్స్టెన్షన్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా? భారతదేశంలో ఇలా మనకు పావర్టీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. యాక్చువల్గా పేదరికానికి, బహుముఖ కోణ పేదరికానికి అంటే పావర్టీకి మల్టీ డైమెన్షనల్ పావర్టీకి డిఫరెన్స్ ఏంటిది అనేది మనం మాట్లాడుకుందాం. వై మల్టీ డైమెన్షనల్ పావర్టీ? మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ UNDP కలిసి ప్రిపేర్ చేస్తున్నారు. ఇండియాలో ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? నీతి ఆయోగ్ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు 2021లో ప్రిపేర్ చేయడం జరిగింది, ఓకే? ఇప్పుడు 2023లో రిలీజ్ చేశారు సెకండ్ రిపోర్ట్ ఆఫ్ ద వర్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వరల్డ్లో తీసుకుందాం. ఫస్ట్ వరల్డ్లో ఈ పావర్టీని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఎవరు డెఫినేషన్ ఇస్తారు? వరల్డ్ బ్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రపంచంలో మనకు వరల్డ్ బ్యాంక్ అనేది ఒక డెఫినేషన్ ఇచ్చింది. దేనికి సంబంధించి? పావర్టీకి సంబంధించి. వరల్డ్ బ్యాంక్ ఏం డెఫినేషన్ ఇచ్చింది పావర్టీకి సంబంధించింది అయితే 2
$2.15 అనేది పర్ డే ఒక పర్సన్ ఖర్చు పెట్టగల స్తోమత ఉండాలి. పర్ డే పర్ పర్సన్. ఒక పర్సన్ ఒక రోజుకి $2.15 ఖర్చు పెట్టగలరు. ఇంతకుముందు $1.90 ఉండేది. ఈ డెఫినేషన్ ఇప్పుడు అవుట్డేటెడ్, తీసేసారు. 1.90 నుంచి పెంచడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వస్తుంటుంది కాబట్టి పెరుగుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. కాబట్టి ఇప్పుడు $2.15కి పెంచడం జరిగింది. ఒక పర్సన్ అనేవాడు, సో ఇది పావర్టీ లైన్ అన్నమాట. అంటే పావర్టీ లైన్ యొక్క వాల్యూ అంటే పేదరికం లైన్, దారిద్రపు రేఖ. సో దీని యొక్క వాల్యూ ఎంత? సో $2.15 అన్నమాట. ఒక పర్సన్ ఒక రోజుకి $2.15 ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే, అంటే ఇంత ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే అతను సో మనకి పేదరికంలో లేనట్టు లెక్క అన్నమాట. సో అందువల్ల అతన్ని ఏమంటాం? ఏపీఎల్ ఫ్యామిలీ అంటాం, ఎబో పావర్టీ లైన్ అంటాం. ఇంత $2 కూడా ఖర్చు పెట్టలేనంత అతనికి లేదు, ఆర్థిక స్తోమత లేదు. $2 కూడా ఖర్చు పెట్టేంత స్తోమత లేదు. అప్పుడు అతన్ని ఏమంటాం? మనం బీపీఎల్ ఫ్యామిలీ అని చెప్తుంటాం. ఇది ఇంటర్నేషనల్గా ఇలా పావర్టీని చెక్ చేస్తాం మనం. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అనమాట ఇది. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ఇది. సో ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత? $2.15 సో గా తీసుకుంటున్నాం. ఎవరి ప్రకారం? ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డెఫినేషన్. ఒక పర్సన్ ఒక రోజుకి, అంటే ఇన్ని డబ్బులు ఉంటే కానీ అతను ఏం తీసుకోగలడు? ఫుడ్ని తీసుకోగలడు, బట్టల్ని కొనుక్కోగలడు, ఓకేనా? అతను ఇంట్లో ఉండడానికి షెల్టర్ని తీసుకోగలడు, అండ్ డ్రింకింగ్ వాటర్ తాగగలడు అని దాని యొక్క సారాంశం అన్నట్టు. ఎందుకంటే పైసలు ఉంటేనే కదా, మనీ ఉంటేనే కదా ఇవన్నీ కూడా వచ్చేటి. సో కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా పేదరికంలో ఉన్నట్ట, పేదరికం లేనట్టే కదా. ఇవన్నీ యాక్సెస్ ఉన్నప్పుడు, ఇవన్నీ యాక్సెస్ ఉండాలంటే ఫస్ట్ ఏముండాలి? మనీ యాక్సెస్ ఉండాలి కదా. అది ఎంత మనీ యాక్సెస్ అని చెప్తుంది? ఒక పర్సన్కి $2.15, $2 అట్లీస్ట్ $2 ఉండాలని వరల్డ్ బ్యాంక్ చెప్తుంది, ఓకేనా? సో ఒకవేళ $2 లేవు అనుకో, ఇవన్నీ యాక్సెస్ లేవు, ఇవన్నీ దొరకవు. ఇవన్నీ దొరకవు అంటే అప్పుడు నువ్వు దేంతో బాధపడుతున్నట్టు? పేదరికంతో బాధపడుతున్నట్టు. ఒకవేళ $2.15 ఉన్నాయనుకోండి, అప్పుడు నీకు ఇవన్నీ కొనుక్కోవడానికి ఎంతో కొంత స్తోమత ఉంటుంది. ఫుడ్ కానీ, ఏంటిది క్లాత్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటిది షెల్టర్ కానీ, ఇవి తీసుకోవడానికి ఏముంటుంది? మనకి అవకాశం అనేది ఉంటుంది. ఫుడ్, క్లాత్, షెల్టర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎబో సో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. సో అది ఎక్కడ అంటే మనకి వరల్డ్ బ్యాంక్ తీసుకున్నటువంటి డెఫినేషన్. సో అది ఓకే, అందరు $2.15 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఎందుకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ తీసుకుంటున్నాం అన్న దానికి నెక్స్ట్ వద్దాం. మరి ఇండియాలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇండియాలో 2004-05లో మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2004-05 సంవత్సరంలో సురేష్ టెండూల్కర్ కమిటీ. సో ఇండియాలో అఫీషియల్గా మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మనం పావర్టీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఏంటిది? సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఇండియాలో ఏం చేస్తున్నాం? మనం పావర్టీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సురేష్ టెండూల్కర్ ప్రకారం ఏంటిదంటే పావర్టీ లైన్ని ఇలా డిఫైన్ చేసింది. ఎవరు? సురేష్ టెండూల్కర్ కమిటీ. సురేష్ టెండూల్కర్ కమిటీ రూరల్ ఏరియా అండ్ నెక్స్ట్ ఏంటిది అర్బన్ ఏరియా డిక్లేర్ చేసింది. సో అర్బన్ ఏరియాలో ఒక పర్సన్ రోజుకి $33 ఖర్చు చేయాలి. ఒక సో పర్ పర్సన్ ఒక ఎంతకి? రోజుకి, పర్ డే. ఇది అఫీషియల్గా మనం వాడుతున్నాం ఇండియాలో, ఓకేనా? అంతకుముందు చాలా కమిటీస్ వచ్చినాయి మన దగ్గర. అలక్ కమిటీ కానీ, లక్డవాలా కమిటీ కానీ, సురేష్ టెండూల్కర్ కమిటీ కానీ, రంగరాజన్ కమిటీ కానీ, ఆ తర్వాత రీసెంట్గా అరవింద్ పనగారి కమిటీ కానీ. సో ఈ కమిటీస్ అన్నీ కూడా భారతదేశంలో పావర్టీ మీద అపాయింట్ చేయబడ్డాయి. సో మనకి ఇలా ఇండియాలో ఇది వాడుతున్నాం మనం ఇప్పుడు అఫీషియల్గా. ఏది? సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్. గ్రామాల్లో అయితే $27 ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉండాలి ఒక పర్సన్కి. గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో ఎంత? ఒక రోజుకి పర్ పర్సన్ పర్ డేకి ఎంత? $27 కనుక ఖర్చు పెడితే, సో ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే అతను ఏపీఎల్ అనమాట, ఎబో పావర్టీని. ఇంతకన్నా $27 కూడా ఖర్చు పెట్టేంత స్తోమత లేకపోతే హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద వాట్ కెపాసిటీ టు స్పెండ్ అట్లీస్ట్ $27 పర్ డే అని కనుక ఉంటే అప్పుడు అతను బిలో. ఒకవేళ ఇతనికి $33 ఖర్చు పెట్టగలిగితే సో ఎబో పావర్టీ లైన్. ఒకవేళ $33 కూడా ఖర్చు పెట్టగలిగే స్తోమత లేకుంటే బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి మనం ఇండియాలో ఈ విధంగా అఫీషియల్గా తీసుకున్నాం. ఇది ఇంటర్నేషనల్గా, ఇది అఫీషియల్గా తీసుకుంటున్నాం. మన ఇండియాలో సో ఏ ఫామ్లో వాడుతున్నాం? 27/33. రూరల్ ఏరియాస్లో అయితే సో $27, అర్బన్ ఏరియాస్లో అయితే ఎంత? $33 ఖర్చు పెట్టాలి ఒక పర్సన్ ఒక రోజుకి. ఒకవేళ $33 ఖర్చు పెడితే అతనికి స్తోమత ఉన్నట్టు. దాని ద్వారా ఆ $33 ద్వారా ఫుడ్, క్లాత్, షెల్టర్ కొనుక్కోవచ్చు దాని మీనింగ్, ఓకేనా? సో ఇదనమాట, ఇది జనరల్గా ఫాలో అవుతున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే పేదరికం. ఇదేంటి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ కాదు, జస్ట్ నార్మల్గా పేదరికం. ఒక పర్సన్ అనేవాడు సో దారిద్రపు రేఖకు ఎగువన ఉన్నాడా, దిగువన ఉన్నాడా, ఎబో పీబీఎల్ ఫ్యామిలీ సో లేదంటే బిలో ఎబో పావర్టీ లైనా, బిలో పావర్టీ లైన్ అనేది మనం తెలుసుకోవడానికి కోసం ఈ క్రైటీరియాని అడాప్ట్ చేసుకొని దీని ప్రకారం భారతదేశంలో 21.9% మన భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 21.9% ఆఫ్ ద పాపులేషన్ అనేది మనకి పావర్టీలో ఉందని చెప్తుంది ఈ డెఫినేషన్ ప్రకారం. ఇది మల్టీ డైమెన్షన్ కాదు, ఓన్లీ వన్ డైమెన్షన్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఏ డైమెన్షన్ తీసుకున్నాం? మనీ అనే ఒక డైమెన్షన్ మాత్రమే తీసుకున్నాం,
ఏది మనీ అనే డైమెన్షన్ని మాత్రం తీసుకున్నాం. 27 రూపాయలు మనకు 33 రూపాయల క్రైటీరియాని మాత్రమే తీసుకున్నాం తప్ప వేరే క్రైటీరియాని మనం తీసుకోలేదు. క్లారిటీ ఉంది కదా. సో ఇప్పుడు మనము ఇండియాలో పవర్టీ లైన్ ఏ బేసిస్ పైన తీసుకుంటున్నాం, 27.2 అండ్ 33.3 రూపీస్ అనేది తీసుకుంటున్నాం ఒక పర్సన్కి ఒక రోజుకి. ఇదైతే ఇక్కడ అర్బన్ ఏరియాలో, ఇదైతే ఇక్కడ రూరల్ ఏరియాలో తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయినాయి అనుకోండి, వాళ్ళకి అంత ఖర్చు పెట్టే స్తోమత ఉంది అనుకోండి, ఇలా ఏపీఎల్ ఫ్యామిలీస్ అని అంతకన్నా ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే ఏంటిది బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి ఇక లైన్ గీసాం, ఈ లైన్. సో ఆ లైన్కి ఎబో ఎంతమంది ఉన్నారు, బిలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి సురేష్ టెండూల్కర్ కమిటీ లెక్కల ప్రకారం ఇదే తీసుకుంటున్నాం మనము. భారతదేశంలో దాదాపు 26 కోట్ల మంది లేదా 21.95% ఆఫ్ ద పీపుల్ పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ ఉన్నారని చెప్పేసి ఇది ఒక లెక్కలు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే మరి మల్టీ డైమెన్షన్ అంటే ఏంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమని చెప్తున్నాం ఇక్కడ, 27 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉంది, 33 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉంటే ఒక రోజుకి ఒక పర్సన్కి, అతన్ని ఏమని చెప్తున్నాం మనం, పావర్టీ లైన్కి ఎగువన ఉన్నాడో సో అతనికి పేదరికంలో లేడు అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం మనం, పేదరికంలో లేడు అని చెప్తున్నాం, అవునా. సో ఇక్కడ ఏ డైమెన్షన్ ప్రకారం తీసుకున్నాం మనం, ఒకటే డైమెన్షన్ని తీసుకున్నాం. ఏ డైమెన్షన్, వన్ డైమెన్షన్. వాట్ ఈస్ దట్ మనీ, ఏ డైమెన్షన్ తీసుకున్నాం, మనీ స్పెండింగ్. సో మనీ స్పెండింగ్ ఆధారంగా మాత్రమే మనం పేదరికాన్ని ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ మనీ ఎంత స్పెండ్ చేస్తున్నాడు అన్న ఆధారంగానే ఓన్లీ వన్ డైమెన్షన్ని తీసుకొని మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాం. సో ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే వన్ డైమెన్షన్, దట్ ఈస్ ద మనీ స్పెండింగ్ ఆధారంగా మాత్రమే మనము దీన్ని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిందంటే వన్ డైమెన్షన్ కాదు, మల్టీ డైమెన్షన్, అనేక రకాలుగా ఆలోచించాలి. ఒక మనీ స్పెండింగ్ కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం 27.2 రూపీసు అండ్ నెక్స్ట్ ఏంటి 33.3 రూపీసు ఖర్చు పెట్టినంత మాత్రాన, సో ఖర్చు పెట్టినంత మాత్రాన సపోజ్ అనుకుందాం మీరు కానీ నేను కానీ మనం అందరం ఉన్నాం, మనం అందరం 27 రూపాయలు 33 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత మన అందరికీ ఉంది. కానీ మన అందరికీ సో షెల్టర్ అంటే హౌస్ ఉందని చెప్పగలవా, హౌస్ ఉందని చెప్పగలమా, మన అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందని చెప్పగలమా, మన అందరికీ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉందని చెప్పగలమా, అర్థమవుతుందమ్మా, మనందరికీ హెల్త్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయని చెప్పగలమా, మనందరికీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయని చెప్పగలమా, మనందరికీ శానిటేషన్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయని చెప్పగలమా, మనందరికీ కుకింగ్ ఫ్యూల్ అందుబాటులో ఉందని చెప్పగలమా, అర్థమవుతుందా, మనందరికీ ఎలక్ట్రిసిటీ, హౌస్కి ఎలక్ట్రిసిటీ సప్లై ఉందని చెప్పగలమా. సో మీరు ఆలోచించాలి ఇవన్నీ. అంటే 27 రూపాయలు 33 రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రాన ఆ పర్సన్కి ఇల్లు ఉందని చెప్పచ్చా, ఆ పర్సన్కి ఇల్లు లేకపోయినా కానీ కిరాయి నుంచి 27 నుంచి 33 రూపాయలు ఖర్చు పెడతారు, అంత మాత్రాన పేదరికంలో లేనట్ట. సో ఇప్పుడు ఆ 27 రూపాయలు 33 రూపాయలు ఖర్చు పెట్టే ప్రతి ఒక్కళ్ళందరూ కూడా ఏపీఎల్ ఫ్యామిలీ అయితే, ఈ ఏపీఎల్ ఫ్యామిలీలలో కూడా ఏం లేవు, చాలామందికి హౌస్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా అందట్లేవు, హెల్త్ ఫెసిలిటీ లేవు, ఎడ్యుకేషన్ లేవు, కుకింగ్ ఫ్యూల్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇవన్నీ లేకుండా బాధపడుతున్నారు. మరి కానీ 27 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమతుంది అంటే దాని అర్థం ఏంటిది, మనం పేదరికాన్ని సరిగ్గా లెక్కగట్టట్లేదు. ఓన్లీ 27 రూపాయలు 30 రూపాయలు స్పెండ్ చేస్తే పేదరికంలో లేనట్ట. అంటే 27 రూపాయలు నేను కూడా స్పెండ్ చేస్తా, రోడ్డు మీద మనకి బెగ్గర కూడా రోజుకి 30 రూపాయలు అయినా రోజుకి 30 రూపాయలు స్పెండ్ చేసే స్తోమతుంది ఈరోజు రోడ్డు మీద అడుక్కునే బెగ్గరికి. మరి రోడ్డు మీద అడుక్కునే బెగ్గర 30 రూపాయలు స్పెండ్ చేస్తే ఆయనకి పేదరికంలో లేనట్ట కాదు కదా. సో కాబట్టి పేదరికం అంటే ఏంటిది, వన్ డైమెన్షనల్ మనీ స్పెండింగ్ కాదు, అనేక డైమెన్షన్స్లో స్టడీ చేయాలి పేదరికాన్ని. అందుకోసమే వీ షుడ్ స్టడీ ద సో పావర్టీ ఇన్ విచ్ యాంగిల్, మల్టీ డైమెన్షనల్ యాంగిల్లో చదవాలి. దేంట్లో, మల్టీ డైమెన్షన్లో. 27 రూపాయలు 33 రూపాయలు కాదు, మనకు ఉండడానికి ఇల్లు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ ఉందా, హెల్త్ యాక్సెస్ ఉందా, ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉందా, శానిటేషన్ ఉందా, కుకింగ్ ఫ్యూల్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఏంటిది, మల్టీ ఏంటిది, అనేక రకాలు, అంటే మల్టీ డైమెన్షన్గా చదవాలి మనం పావర్టీని. ఇలా మల్టీ డైమెన్షన్గా ఏం చేయాలి, మెజర్ చేయాలి తప్ప ఇలా వన్ డైమెన్షన్గా మెజర్ చేయకూడదు. వన్ డైమెన్షన్ అంటే ఏంటిది, 27 రూపాయలు 30 రూపాయలు ఉంటే అయిపోయిందంట, అది కాదు. అక్కడ 27 రూపాయలు 33 రూపాయలు ఈ రోజులో అందరూ స్పెండ్ చేస్తారు. అందరూ స్పెండ్ చేస్తే మరి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎందుకు 1 కోటి మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ళ కోసం ఎందుకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, మరి అందరికీ 20 పేదరికం లేనట్టే కదా. సో కాబట్టి అది కరెక్ట్ కాదు, పేదరికాన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. దేన్ని, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఓకేనా. సో ఇది మన దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీని ఇండికేట్ చేస్తుంది, పేదరికపు తీవ్రతని ఇండికేట్ చేస్తుంది. ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అంటే, ఇన్సిడెన్స్ అంటే ఏంటి, తీవ్రత. ఏ తీవ్రత, పేదరికం యొక్క తీవ్రత. దేంతో బాధపడుతున్నారు, ఇల్లు లేక బాధపడుతున్నాడా, కుకింగ్ ఫ్యూల్ లేక బాధపడుతున్నాడా, ఎలక్ట్రిసిటీ లేక బాధపడుతున్నారా, ఒకరికి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండొచ్చు కానీ కుకింగ్ ఫ్యూల్ లేకపోవచ్చు, ఒకరికి కుకింగ్ ఫ్యూల్ డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు ఇంట్లో కానీ ఇంటికి ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోవచ్చు, అంతే కదా. ఒకరికి కుకింగ్ ఫ్యూల్ డ్రింకింగ్ వాటర్ ఇల్లు అన్నీ ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ లేకపోవచ్చు.
ఇలా రకరకాల దాంతో ఉండొచ్చు మనకి. తీవ్రత అంటే దేంతో బాధపడుతున్నారు వాళ్ళు? నీళ్ళు లేక బాధపడుతున్నారా, కుకింగ్ ఫీల్ లేక బాధపడుతున్నారా, డ్రింకింగ్ వాటర్ లేక బాధపడుతున్నారా, దేంతో బాధపడుతున్నారా అని తీవ్రత. సో కాబట్టి ఇలా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ఎప్పుడు దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇన్సిడెన్స్ ఆఫ్ ద పావర్టీ ఇండికేట్ చేస్తుంది. పేదరికపు తీవ్రతను, ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీని ఇండికేట్ చేస్తుంది. అందుకోసము మనకి యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి దాదాపు 3 ఇండికేటర్స్ విత్ 3 మేజర్ ఇండికేటర్స్, 12 సబ్ ఇండికేటర్స్ బేసిస్ పైన మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఓకేనా? సో ఫస్ట్ తీసుకుంటే హెల్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ ఏంటిదంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇలా 3 పారామీటర్ తీసుకుంటారు. ఇది ఎగ్జామినేషన్లో అడుగుతారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఏ బేసిస్ పైన క్యాలిక్యులేట్ చేస్తారంటే నెంబర్ 1 హెల్త్ పారామీటర్స్ అండ్ నెంబర్ 2 ఎడ్యుకేషనల్ పారామీటర్స్ అండ్ నెంబర్ 3 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పారామీటర్స్ బేసిస్ పైన మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మొత్తము 12 ఇండికేటర్స్ ఉంటాయి మనకి. 12 ఇండికేటర్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్కి సంబంధించిన 2, హెల్త్కి సంబంధించిన 3. సో హెల్త్కి సంబంధించి 3 ఇండికేటర్లు ఒక్కొక్క దానికి 1/3 ఆఫ్ ద వెయిటేజ్ ఉంటుంది. సో దీన్ని ఏం తీసుకున్నా చూడండి, న్యూట్రిషన్ అవైలబిలిటీ ఉందా లేదా, చైల్డ్ అండ్ అడల్ట్సెంట్ మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, అడల్ట్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది చనిపోతున్నారు, చిల్డ్రన్స్ ఎంతమంది చనిపోతున్నారు, అండ్ మెటర్నల్ హెల్త్ మదర్ యొక్క హెల్త్ ఎలా ఉందన్న పారామీటర్స్ని తీసుకొని మనకి హెల్త్ ఇండికేటర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే సో ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అండ్ ద స్కూల్ అటెండెన్స్. ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ఎన్ని సంవత్సరాల పిల్లలు వాళ్ళ ఇంట్లో స్కూల్ చదువుతున్నారు, సో ఎంతమంది స్కూల్ అటెండెన్స్ ఎంత ఉంది, ఇది ఒక పారామీటర్. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మనకి లివింగ్ యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి కదా, అలాంటివి. కుకింగ్ ఫ్యూల్ ఉంటే ఏంటిది, కట్టెల మీద వంట చేయం. కట్టెల మీద వంట చేయనప్పుడు ఏమైతే అమ్మకి కానీ అక్కకి కానీ వంట చేసే ఆమెకి ముక్కులకు ఏం పోదు, పొగబోదు. అప్పుడు ఎక్కువ రోజుల పాటు లంగ్స్ అనేది సస్టైన్ అవుతుంది, ఎక్కువ రోజుల పాటు బతుకుతుంది. అప్పుడు లాంజివిటీ ఆఫ్ ద లైఫ్ ఏమవుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. సో అందువల్ల కుకింగ్ ఫ్యూల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుతుంది. అలాగే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, అసెట్స్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా దేన్ని పెంచుతాయి, మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుతాయి. సో కాబట్టి ఇలాంటి 12 ఇండికేటర్స్ అనేటివి మనకి అందుబాటులో ఉన్నాయా లేవా అనేది తీసుకుంటాం. ఇవి ఈ ఇండికేటర్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇండికేటర్స్ మొత్తం వెళ్ళి 12. ఈ 12 ఇండికేటర్లు ప్రతి మనిషికి అందుబాటులో ఉన్నాయా లేదా అనేదాన్ని మనం చూస్తాం. ఇలా చూడడాన్ని ఏమంటాం, మల్టీ డైమెన్షన్. ఈ 12లలో కనీసం మినిమం మూడు అందుబాటులో లేవనుకోండి. అందుబాటులో లేవంటే ఇక్కడ మనం ఎకనామిక్స్లో ఏమంటాం, డీప్రైవేషన్ అంటాం. అతనికి 3 అందుబాటులో లేవు. అవుట్ ఆఫ్ 12 ఇండికేటర్స్లలో అనుకుందాం, అవుట్ ఆఫ్ 12లలో కనీసం ఒక మనిషికి 3 అందుబాటులో లేకపోతే అతన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అతని బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నాడని తీసుకుంటాం. అవుట్ ఆఫ్ 12లో కనీసం 3 డీప్రైవేషన్స్ ఉంటాయి. 3 అందుబాటులో లేకపోతే, 9 అందుబాటులో ఉన్నాయి కానీ 3 లేవు. అప్పుడు ఇప్పుడు అనుకుందాం ఒకదానికి 2 అందుబాటులో లేవు అనుకుందాం, 2 అందుబాటులో లేవు అవుట్ ఆఫ్ ద 12, అప్పుడు అతన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీగా మనం క్యాలిక్యులేట్ చేయము. కనీసం మినిమం 3 డీప్రైవేషన్స్ ఉండాలి. అంటే ఈ 12 ఇండికేటర్లలో ఏ 3 అందుబాటులో లేకపోయినా, 12 ఇండికేటర్లలో ఏ 3 అందుబాటులో లేకపోయినా అతన్ని ఏమని క్యాలిక్యులేట్ చేస్తాం మనం, మల్టీ డైమెన్షనల్ తోటి సఫర్ అవుతున్నాడు. మల్టీ డైమెన్షన్ ఏవే, కుకింగ్ ఫ్యూల్ లేకపోయినా, శానిటేషన్ లేకపోయినా, హౌసింగ్ లేకపోయినా, ఎలక్ట్రిసిటీ లేకపోయినా, సో ఇవన్నీ కూడా వీటితో పాటు హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందుబాటులో లేకపోయినా కానీ అవుట్ ఆఫ్ 12 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 ఇండికేటర్స్లో కనీసం 3 లేకపోతే, 3 అందుబాటులో లేకపోతే అప్పుడు అతను ఏమవుతాడు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి సఫర్ అవుతున్నట్టు, బహుముఖ పేదరికంతో సఫర్ అవుతున్నట్టు లెక్క. అనేక కోణాలు అంటే హెల్త్ కోణం ఒకటి, ఎడ్యుకేషన్ కోణం ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోణం ఒకటి. అందుకే ఏమంటున్నాం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని చెప్తున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో ఈ విధంగా మనకి తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఓకేనా? సో దీనికి వెయిటేజ్ తీసుకుంటాం. చూడండి, ఇప్పుడు న్యూట్రిషన్ ఉందనుకోండి, న్యూట్రిషన్ అతనికి లేదనుకోండి, ఎస్ అతనికి న్యూట్రిషన్ అందుబాటులో లేదు. చైల్డ్ అడల్ట్సెంట్ మోర్టాలిటీ లేదు. ఇప్పుడు డీప్రైవ్డ్ అంటే ఎస్ అని చెప్తున్నాడు. అప్పుడు డీప్రైవ్డ్ అయినప్పుడు స్టాటస్ ఏంటిది 1, దానికి ఎంత వెయిటేజ్ ఉంది, 1/6 వెయిటేజ్ ఉంది కదా. సో ఇలా మనకి స్కోర్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. చైల్డ్ అడల్ట్సెంట్ మోర్టాలిటీ, ఆ ఫ్యామిలీలో ఎవరు చనిపోలేదు, చనిపోకపోతే నో అని పెట్టుకున్నాం, అప్పుడు 0. ఇలా క్యాలిక్యులేట్, దానికి ఎంత వెయిటేజ్ ఉంది, 1/2 వెళ్తుంది. ఇప్పుడు మెటర్నల్ హెల్త్ ఎస్ బాగలేదు, సో 1, ఇలా 1/2 వెయిటేజ్ ఉంది. దానికి ఇలా ప్రతిదాన్ని ఇలా క్యాలిక్యులేట్ చేసి మనకు ఒక స్కోర్ తీస్తారనమాట. మీకు జస్ట్ అర్థం అవ్వడానికి కోసము, మరి బ్లైండ్గా అయితే బాగుండదు కదా, అట్లా ఇలా ప్రతి దానికి. సో డీప్రైవ్డ్ అంటే వాళ్ళకి అందుబాటులో ఉందా లేదా, డీప్రైవ్డ్ అంటే ఏంటిది, అందుబాటులో లేదు అంటే ఎస్, నో అంటే ఓకే వాళ్ళు సఫర్ అవ్వట్లేదు, ఎక్కడ సఫర్ అవుతున్నారు. సో అలా దానికి వెయిటేజ్ ఆల్రెడీ ఇచ్చాం కదా, మనకి వెయిటేజ్ అనేది ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ప్రకారంగా ఏం చేస్తాం మనం, క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దీన్ని మల్టీ డైమెన్షన్ పావర్టీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి డాటా.
సో నీతి ఆయోగ్ అనేది మనకు మొట్టమొదటిసారిగా మీకు చెప్పా మల్టీ డైమెన్షనల్ పావర్టీది 2021లో రిలీజ్ చేసింది. 2021లో రిలీజ్ చేసినప్పుడు అది 2015-16 డాటాని తీసుకుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు 2023లో రిలీజ్ చేసింది. 2023లో రిలీజ్ చేసినప్పుడు 2019-21 డాటాని బేసిస్ పైనగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2024 రిలీజ్ చేసింది, అంటే కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసింది. 2022-23 డాటాని బేస్గా తీసుకుంది. మన డాటా ఏదో ఒక డాటా తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఇది బేస్ డాటా తీసుకుంది, ఇక్కడ తీసుకుంటే ఇది బేస్ అనమాట డాటా. సో ఇది ఇక్కడ ఏంటిది మనకి బేస్ అనమాట. ఓకేనా. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేసినప్పుడు 2021 దానికి 2015-16 డాటా, 2023 దానికి 2019-21 డాటా, 2024 దానికి 2022-23 డాటాను తీసుకొని అలా మనకి చేసి ఇది జస్ట్ ఏంటిదంటే ఇప్పుడు January 15th రోజు రిలీజ్ చేసినటువంటి జస్ట్ ఎక్స్టెన్షన్ అనమాట ఇది. సో January 15th ఆఫ్ ద 2024 రోజు రిలీజ్ చేసినటువంటి ఏంటిది ఇది ఎక్స్టెన్షన్ పేపర్ అనమాట. జస్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు మనం. దేనికి ఎక్స్టెన్షన్? ఈ పైన ఉన్న రిపోర్ట్కి, ఈ 2023 జూన్లో వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, సో ఈ జూన్లో వచ్చిన రిపోర్ట్కి జూన్ 2023లో వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి జస్ట్ ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట ఇది. ఓకేనా. సో అంతేగాని సో అది కొత్తగా రిపోర్ట్ ఏం కాదు, జస్ట్ ఎక్స్టెండెడ్. ఒక 2 పేపర్లే రిలీజ్ చేస్తారు అంతే. అది దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో విల్ డిస్కస్. ఓకే. సో మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి? కనీసం 3 అందుబాటులో ఉండకూడదు. అవుట్ ఆఫ్ 12 3 వాళ్ళకి లేకపోతే ఆ 3టికి యాక్సెస్ లేదు. సపోజ్ కుకింగ్ ఫ్యూల్కి యాక్సెస్ లేదు, వాళ్ళ ఇంట్లో చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఉంది, వాళ్ళ ఇంట్లో మెటర్నల్ హెల్త్ బాగాలేదు అంటే వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నట్టు? మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతున్నట్టు. అవుట్ ఆఫ్ 12 అట్లీస్ట్ 3 తోటి ఏమవ్వాలి? సఫర్ అవ్వాలి. 3 వాళ్ళకి అందుబాటులో లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు మల్టీ డైమెన్షనల్ కిందకి వస్తారు. ఓకేనా. రైట్. ఇప్పుడు భారతదేశంలో కనుక తీసుకుంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ తీసుకుంటే ఈ మధ్య ఇప్పుడు వెరీ రీసెంట్గా ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం, అంటే January 15th రోజు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ప్రకారం ఎలా ఉందనేది తీసుకుంటే 2005-6 కూడా క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. సో 2005-6లో మరి అప్పట్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదు కదా సార్ అంటే లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మనకి గ్రాఫికల్, కోరిలేషన్, రిగ్రెషన్ మెథడ్స్ ఉపయోగించి సో వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు ఒకటి. సో మనకు అవసరం లేదు అది ఎట్లా చేశారు వాళ్ళు ఏమంటాం మనం స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఉపయోగించి చేయడం జరిగింది. సరే 2005-6లో 55% మంది భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి సఫర్ అవుతున్నారు. అంటే ఆ 12 ఇండికేటర్స్ అందుబాటులో లేక సఫర్ అవుతున్నారు చాలామంది. 2013-14 వచ్చేసరికి తగ్గింది. ఎంతకి? 29% తగ్గిందని చెప్పేసి ఈ డాటా చెప్తుంది. ఆ తర్వాత 2015-16 వచ్చేసరికి 24.85 వచ్చింది. 2019-21 వచ్చేసరికి 14.96% వచ్చింది. ఇప్పుడు వెరీ రీసెంట్గా మనకి January 15th రోజు ఈ డాటా రిలీజ్ చేశారు. ఇది ఆల్రెడీ మనకి అవైలబిలిటీ ఉంది, జూన్లోనే అవైలబిలిటీ ఉంది ఈ డాటా అంతా. వెరీ రీసెంట్గా ఇప్పుడు January 15th రోజు రిలీజ్ చేసింది ఇది ఒక్క డాటా మాత్రమే, లాస్ట్ రో మాత్రమే రిలీజ్ చేశారు. ఏమని? సో 2019-21 డాటా తీసుకున్నారు. ఇప్పుడు ఇది తీసుకుంటే 22-23 డాటా ప్రకారం తీసుకుంటే 11.28కి అని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్లు ఏమి ఇచ్చాం? ప్రొజెక్టెడ్. అంటే ఇంతకి తగ్గింది అని ప్రొజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి మనకు January 15th రోజు రిలీజ్ చేశారు. ఇక్కడ వరకు ఆల్రెడీ ఇది కన్ఫర్మ్ అనమాట. సో ఇది 14.96 అంటే 15% ఆఫ్ ద పీపుల్ భారతదేశంలో దేంతో సఫర్ అవుతున్నారు? ఇంకా మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతున్నారని చెప్పేసి మనకు చెప్పింది. January 15th రోజు డిస్కషన్ పేపర్లో ఏం చేశారంటే ఈ రిపోర్ట్ ఆధారంగానే ఎక్స్టెండ్ చేసి 2022-23కి క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11.28కి తగ్గినట్టు మనకి చెప్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా. సో అంటే దాదాపు ఇన్ని సంవత్సరాలుగా మనకి ఇలా తగ్గుతూ వచ్చింది. పేదరికం అనేది ఏమైంది? తగ్గుతూ వచ్చింది. మనకి 2013-14లో చూడండి 29% ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చింది? మనకి 11%కి రావడం జరిగింది. 2005-6లో 55% ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చింది? 11%కి రావడం అనేది జరిగింది. సో ఇలా మనకి ఇది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా. మీరు అన్ని రిపోర్ట్స్ చదవలేరు, మీ వల్ల కాదు కానీ అవన్నీ ఉన్నది నేర్చుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇలా ఉన్నాయి 29.7, 24.5, 14.6 అండ్ 11.28. ఎగ్జామినేషన్లో లాస్ట్ రెండు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 14 ఉంది. ఇప్పుడు వెరీ రీసెంట్గా ప్రొజెక్టెడ్ నీతి ఆయోగ్ పేపర్ డిస్కషన్ ప్రకారం ఎంత? 11.28% ఆఫ్ ద పీపుల్ దేంతో మల్టీ డైమెన్షనల్ పవర్ తోటి సఫర్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో 2013 నుంచి అండ్ 2023 వరకు 9 సంవత్సరాలలో దాదాపు 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్తున్నారు. పీపుల్ ఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చేసారు. అంటే వాళ్ళకి కుకింగ్ ఫీల్డ్ కానీ, నీళ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, సో ఇట్లాంటివన్నీ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా అందుబాటులోకి వచ్చాయి గత 9 సంవత్సరాలలో. అంటే 2013 నుంచి ఇన్ ద సెన్స్ ఇక్కడ 29.17 నుంచి ఎంతకి 11.28కి వచ్చింది. ఇక్కడ మనకి 29 పాయింట్ నుంచి ఎంతకి 11.27కి వచ్చింది 29 నుంచి. సో ఇలా ఎంతమంది మనకి 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు 9 సంవత్సరాలు అని చెప్తుంది. అదే గడిచిన 6 సంవత్సరాలు తీసుకుంటే అంటే 2015 నుంచి 2021 6 ఇయర్స్లో తీసుకుంటే ఈ 6 ఇయర్స్లో
ఇండెక్స్లో తీసుకుంటే 13 కోట్ల మంది 13.5 crores ఆఫ్ ద మెంబర్స్ మనకు పావర్టీ నుంచి బయటకు వచ్చేసారు, పావర్టీ నుంచి బయటపడ్డారు వాళ్ళు అని చెప్తుంది. దే ఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద పావర్టీ, అంటే పావర్టీలో ఉన్న వాళ్ళు కాదు, పావర్టీ నుంచి బయటకు వచ్చేసారని, వాళ్ళు పావర్టీతో సఫర్ అవ్వడం లేదని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. రట్టా నా ఎగ్జామ్లో అర్థమవుతుందా? వీళ్ళు రట్టా కొట్టాలి, మీరు వేరే ఛాన్స్ లేదు. 9 సంవత్సరాలలో 24 కోట్ల మంది, అంటే రౌండ్ ఫిగర్ పెట్టుకోండి 25 కోట్ల మంది. 9 సంవత్సరాలలో 25 కోట్ల మంది మన పేదరికం నుంచి ఏమయ్యారు, బయటకు పడ్డారు. సో ఈ 2005 నుంచి ఇక్కడ 13 కోట్ల మంది పేదరికం నుంచి ఏమయ్యారు, బయటపడడం జరిగింది. పేదరికం నుంచి బయటపడడం అనేది జరిగింది. క్లియర్ కదా? ఇది రట్టా కొట్టాలి. ఇది ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచి అవైలబిలిటీ ఉంది, జూన్లో వచ్చిన రిపోర్ట్లోనే. ఇది వెరీ రీసెంట్గా ఈ డాటా, ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ అనేది వెరీ రీసెంట్గా మనకి జనవరి 15th రోజు రిలీజ్ చేసిన దాంట్లోనే ఈ లైన్ పెట్టడం జరిగింది. ఇది ఎప్పటి నుంచే మనకి అవైలబిలిటీ ఉంది ఈ డాటా. 13 కోట్ల మంది అనేది జూన్లోనే ఇచ్చారు, బట్ ఇప్పుడు అది 9 సంవత్సరాల డాటాని పెట్టడం జరిగింది మనకి. ఓకే రైట్. ఓవరాల్గా మిగతా తీసుకుంటే ప్రొజెక్టెడ్ మనకి చూద్దాం. మనకి ఇప్పుడు 2019-20 సో 21 డాటా. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది మనకి రిపోర్ట్? జూన్. సో జూన్ 2023లో మనకి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఏ డాటా ఆధారంగా? 21. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? ఇది నవంబర్. సో ఇది నవంబర్ 2021లో రిలీజ్ అయింది. దీనికి బేస్ ఇయర్ ఏంటిది? 2015-16 డాటాను తీసుకొని క్యాలిక్యులేట్ చేశారు. ఇది దీనికి 2019-21 డాటా తీసుకొని క్యాలిక్యులేట్ చేశారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల డాటా కావాలి కదా, అన్ని రాష్ట్రాల డాటా కావాలంటే అన్ని రాష్ట్రాలకు డాటా అవైలబిలిటీ ఉండాలి. అలా 15-16 అన్ని రాష్ట్రాలకు అవైలబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. సో ఇక్కడ కూడా 19-21కి అన్ని రాష్ట్రాల డాటా అవైలబిలిటీ, అన్ని కొన్ని రాష్ట్రాలకు దగ్గర డాటా ఉండదు, అందువల్ల అలా ఉంటుంది అనమాట. సో రిలీజ్ అయితే ఎందుకంటే డాటా కలెక్ట్ చేయడం ఒకటి, డాటా కలెక్ట్ చేసిన తర్వాత 1 or 2 years పడుతుంది అంతా ప్రిపేర్ చేయడానికి. అందుకని 19-21లో డాటా కలెక్షన్ చేసుకుంటే జూన్ 2023లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఎంత మల్టీ డైమెన్షన్ తోటి సఫర్ అవుతున్నారు అంటే పాత రిపోర్ట్ ప్రకారము, సో 2021లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము సో 32.5% ఉంటే మనకి చాలా వరకు తగ్గినట్టు చెప్తుంది ఇక్కడ. సో 19%కి తగ్గింది, టోటల్గా 13.3%కి తగ్గినట్టు చెప్తుంది. రూరల్ ఏరియాస్లో 13% ఏం జరిగింది, పావర్టీకి తగ్గింది. ఎప్పటికీ? సో పాత రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి 2015-16 బేస్ ఇయర్, 2019-21 బేస్ ఇయర్తో కంపేర్ చేస్తే సో మనకు 13% పావర్టీ తగ్గింది. అదే అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే ఆల్రెడీ 8.6 ఉన్న పావర్టీ కాస్త ఎంతకు తగ్గింది మనకి? 5.27కి తగ్గింది. అంటే 3.38% పావర్టీ చేంజ్ అయింది, తగ్గింది. ఓవరాల్గా తీసుకుంటే మనకి ఎంత ఉండే? 24.8% ఉండే, ఎంతకు వచ్చింది? 14.96%కి వచ్చింది. దాదాపు ఎంత? 9% పావర్టీ చేంజ్ అయింది. అంటే 10% పావర్టీ ఏం జరిగింది, మనకు తగ్గినట్టు చెప్తుంది. ఇప్పటికీ 2000 అంటే ఫస్ట్ రిపోర్ట్కి సెకండ్ రిపోర్ట్కి. అంటే ఇప్పుడు సార్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్, ఇంతకుముందు 11 అని చెప్తున్నారు, అది కూడా చెప్తాను. 11 అనేది జస్ట్ ప్రొజెక్టెడ్ ఫర్ 2022 and 23. సో ఇదే ఒరిజినల్ రిపోర్ట్ అన్నమాట. ఈ ఒరిజినల్ రిపోర్ట్ని సో ఉన్నది మనం చదవాలి, ఇది ఒరిజినల్ రిపోర్టు. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టెడ్ కూడా చెప్తాను మీకు. ఇది మాత్రం రట్టా కొట్టాలి అమ్మ. ఉజ్జి బంగారాలు ఏదైనా అడగవచ్చు ఎగ్జామినేషన్లో. సో ఇదైనా అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు, లేదా ఈ పర్సంటేజ్ చేంజ్ అయినా అడగవచ్చు. ఇది కొంచెం మెమొరీ బేస్డే. ఇంత క్లియర్గా చెప్పినా కానీ బట్టి కొట్టకపోతే మనం ఏం చేయలేం, అది మీ కర్మ. ఓకే రైట్. సో ఇది ఏం చేయాలి? సో మనము బట్టి కొట్టాలి. ఓకేనా? 13 పాయింట్. ఇప్పుడు చూద్దాం. ఇగో ఇది జూన్లో ఇచ్చిన రిపోర్ట్. జూన్లో ఇచ్చిన రిపోర్ట్ని జనవరిలో ఏం చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు. చూడండి 24 నుంచి ఎంతకు వచ్చింది? 14 వచ్చింది. ఇప్పుడేగా చదివింది. సో 13 కోట్ల మంది ఏమయ్యారు, ఎస్కేప్ అయ్యారని చదివామా లేదా? 2015-16 నుంచి 13 కోట్లు. అదే 2013 నుంచి మొదలు పెడితే సో 25 కోట్ల మంది, అవునా కదా, పేదరికం నుంచి ఎస్కేప్ అయ్యారు అని చెప్తున్నారు. మనం ఏవైతే 12 ఇండికేటర్స్ ఏవైతున్నాయి, ఈ 12 ఇండికేటర్స్ అన్నీ కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగిందని చెప్తున్నాయి. ఓకే ఇదంతా కూడా మనకి ఇప్పుడు జూన్లో ఇచ్చినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్లో ఉన్నటువంటి చార్ట్ ఇది. ఓకేనా? సో ఈ చార్ట్ అనమాట. ఈ క్వశ్చన్ అయినా ఈ క్వశ్చన్ రావచ్చు. అదే ఇక్కడ మనం టేబుల్ రూపంలో వేసాం. అయితే ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా ఏం చేశారు మనకి జనవరిలో? ఇప్పుడు రీసెంట్గా మనకి మొన్న జనవరి 2024 ఇప్పుడు జనవరిలో. సో జనవరిలో ఏం చేశారు అంటే 14 పాయింట్ నుంచి మనకి ఎంత తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ ఇది. సో ఇది 14 పాయింట్ నుంచి మనకి ఎంత 11.28కి తగ్గుతుందని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది ఇక్కడే కదా, ఇది మొన్న జూన్ వరకు, ఇది ఇప్పుడు జనవరిలో రిలీజ్ చేసిన దానికి. కానీ ఇది డాటా తేడా ఉంది ఇక్కడ. 2021కి అయితే ఇక్కడ ఏదో 2022-23. సో ఇది జూన్లో వచ్చిన రిపోర్ట్ వరకు. దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఇంకా దాన్ని ప్రొజెక్ట్ చేశారు, 11.28కి తగ్గింది అని ఇప్పుడు చెప్తుంది మొన్న రిలీజ్ చేసిన డాటా ప్రకారం. ఓకేనా? సో ఇవి మనకి ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూస్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 2015-16 ఇలా ఉన్నాయి మనకి ఇవన్నీ. సో ఏ రాష్ట్రాలలో మనకి ఎక్కువ మొత్తంలో పేదరికం అనేది ఉంది అని అనుకుంటే 2015 అప్పుడు డాటా తీసుకుంటే బీహార్లో 51% ఉండే,
అండ్ 2019 నాటికి 33% తగ్గింది. ఎంతకి 33% మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొజెక్టెడ్ ఇది జూన్లో రిలీజ్ చేసిన డాటా వరకు ఉంది. ఇప్పుడు ఇది 2023 ప్రొజెక్టెడ్ అనేది మొన్న January 15th ఆఫ్ ద 2024 రోజు రిలీజ్ చేసింది. నేను యాడ్ చేయడం జరిగింది మీకు క్లారిటీ కోసం. ఓకేనా, మనం 2 రిపోర్ట్లు మిక్స్ చేసాం మీకు క్లారిటీ కోసం. ఎగ్జామినేషన్లో అదే వస్తాడు, నువ్వు డైరెక్ట్ పావర్టీ పేపర్ చదివితే ఏం అర్థం కాదు. దానికి ముందు మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ ఉంది, జూన్లో వచ్చింది. అది మొత్తం చదివితేనే ఇది అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఆల్రెడీ ఇక్కడ బీహార్లో 51% అంటే 52%, 51.58 అంటే 52%. సో ఇక్కడ ఉన్నటువంటి 52% ఏదైతే ఉందో అది 33%కి తగ్గి ఇప్పుడు మనకి 26.5%కి తగ్గింది. సో ఇప్పుడు ఏ ఇయర్కి 2022 అండ్ 2023కి అని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. 26.59కి తగ్గింది అని చెప్పేసి. నెక్స్ట్ జార్ఖండ్ 42% సెకండ్ హైయెస్ట్ ఉండే, ఇక్కడ 28, ఇక్కడ మళ్ళీ ఎంతకు తగ్గింది 23కి తగ్గిందని చెప్తుంది. నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి తర్వాత మేఘాలయ 27% 25కి తగ్గింది అని. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 37 ఉండే 22.3, నెక్స్ట్ ఎంతకు తగ్గింది 17%కి తగ్గిందని. మధ్యప్రదేశ్ 36.7 ఉండే 20%, 20 నుంచి ఎంతకి 15%కి తగ్గింది అని చెప్పేసి ఇది ప్రొజెక్టెడ్ అనమాట. ఓకేనా, హైయెస్ట్ భారతదేశంలో హైయెస్ట్ పావర్టీ ఉన్న ఇవే ఇవి అడుగుతాడు ఎగ్జామినేషన్లో. మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో 2 సార్లు అయ్యాడు ఈ క్వశ్చన్. భారతదేశంలో మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎక్కువ ఉన్న రాష్ట్రాలను కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు మనకు తెలుసు బీహార్ యొక్క కూతురు ఎవరు, జార్ఖండ్. అంటే బీహార్ నుంచి పుట్టింది జార్ఖండే కదా. మనందరికీ తెలుసు భారతదేశంలో గుండారాజ్ వెనకబడ్డ ఏదంటే బీహార్ వస్తుంది. బీహార్ నుంచి పుట్టింది ఏది, జార్ఖండ్ ఆటోమేటిక్గా. ఓకే, ఆ జార్ఖండ్ పక్కనే అనుకున్నది ఏంటిది, మేఘాలయ. సో 3 పక్కనే ఉన్నాయి. ఓకే, బీహార్ కానీ నెక్స్ట్ ఏంటిది, జార్ఖండ్ కానీ నెక్స్ట్ ఏంటిది. సో ఇది అనమాట బీజేపీ అంతా. ఇప్పుడు బీజేపీ రూలింగే కదా. సో కాబట్టి బీజేపీ మేఘాల్లో వెళ్తుంది ఉత్తరప్రదేశ్లో, ఎందుకంటే శ్రీరామ్ టెంపుల్ ఓపెన్ అయింది కాబట్టి. సో ఇక్కడ బీజేపీ మేఘాల్లో తేలుతుంది, ఎక్కడ, ఉత్తరప్రదేశ్లో. ఓకే రైట్ వాళ్ళు. సో ఇదంతా కూడా మనకి అండర్స్టాండింగ్ కోసము, ఈ పర్సంటేజెస్ బట్టి పెట్టద్దు. ఓకేనా, ఈ పర్సంటేజెస్ ఎగ్జామ్లో అడగాడు. జస్ట్ మీ క్లారిటీ కోసం ఎలా తగ్గిందని చెప్పేసి మనకు చెప్తుంది. ఇది జనవరిలో, ఇది జూన్లో రిలీజ్ చేసిన డాటా, ఇది జనవరిలో రిలీజ్ చేసిన డాటా, ఎక్స్టెన్షన్ అనమాట దానికి. ఓకేనా మీకు అర్థమవుతుందా చెప్పేది, రైట్. సో ఇది ఇప్పుడు 31 నుంచి ఇంతకు తగ్గింది, ఇప్పుడు 27.9కి 25% తగ్గింది. ఉత్తరప్రదేశ్లో 37 నుంచి 22 నుంచి 17.4కి, అండ్ మధ్యప్రదేశ్లో ఇలా తగ్గింది అంటాడు. కానీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఈ డాటా కాదు, ఇది అడుగుతాడు. సో ఇది అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఏ రాష్ట్రాలలో మనకి పేదరికం అనేది ఎక్కువ మొత్తంలో ఉంది అంటే, ఒకప్పుడు 50% ఉండేది, 33%కి తగ్గింది, 26%కి తగ్గింది. అయినా సరే భారతదేశంలో హైయెస్ట్ ఇంకా బీహార్లోనే ఉంది. ఎంతమంది, 26.5% మంది ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు. దేంతో, మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి. అర్థమవుతుందా, పర్సంటేజెస్ అనేది మన అవగాహన కోసం మాత్రమే, కానీ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రొజెక్టెడ్ అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ చూడండి. ఇది 1, ఇది 2 అండ్ ఇది 3, ఇది టాప్ 3 స్టేట్లు. ఇది 1921 జూన్లో 2000. ఇప్పుడు జనవరిలో రిలీజ్ చేసిన డేటా ప్రకారం తీసుకుంటే ఇక్కడ మారుతాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. సో ఇక్కడ 26.5 ఇది బీహార్ ఫస్ట్లో ఉంది. ఓకేనా, ఇది బీహార్ ఫస్ట్లో ఉంది. సెకండ్ ఏదైతే మనకి మేఘాలయ ఉంది. థర్డ్ ఇది వచ్చింది మనకి జార్ఖండ్ వచ్చింది. ఓకేనా, థర్డ్ జార్ఖండ్ వచ్చింది. మళ్ళీ ఫోర్త్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది. బట్ ఇక్కడ తీసుకుంటే మనకి చూడొచ్చు, ఇవి మనకి మారినాయి అన్నమాట. ఇప్పుడు 2023 ప్రొజెక్టెడ్ ప్రకారం ఏమైంది, మనకి మారింది. ఫస్ట్ ఏముంది, మనకి బీహార్ ఉంది. బీహార్ తర్వాత మేఘాలయ ఉంది. మేఘాలయ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, మనకి జార్ఖండ్ రావడం జరిగింది. బీహార్, మేఘాలయ అండ్ ఏమొచ్చి జార్ఖండ్ రావడం జరిగింది, BMJ. ఓకేనా, సో బంగారం కొనాలి ఇక్కడ MJ జ్యువెలరీలో, BMJ. సో బీహార్, మేఘాలయ, జార్ఖండ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ అది మారింది ఇప్పుడు 22-23 ప్రకారం. ఇప్పుడు డిస్కషన్ పేపర్ ప్రకారం మామూలుగా జూన్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇవి ఏది, బీహార్, జార్ఖండ్, మేఘాలయ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ 33, 28, 27 ఉంది. ఇవి 22-23 ప్రొజెక్టెడ్ ప్రకారం మాత్రం ఇవి కొంచెం స్లైట్గా ఏమైంది, ఇక్కడ ర్యాంక్ అనేది మారింది. ఈ ఎగ్జామ్లో ఏమి ఇస్తారో మనకు తెలియదు. అకార్డింగ్ టు ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ 99-21 ఇస్తాడా, లేదా 2022-23 ప్రొజెక్టెడ్ ఇస్తారా మనకు తెలియదు మనకి. ఓకేనా, నెక్స్ట్ హైయెస్ట్ తగ్గిందనమాట. అంటే మనకి గడిచిన సంవత్సరాలలో, అంటే 2015 నుంచి 16 ఇప్పుడు ఉన్నాయి కదా, 2015-16 నుంచి కంపేర్ చేస్తే, అండ్ 2019, 20, 21 డాటా ఉంది కదా, ఈ రెండింటిల మధ్యన తేడా తీసుకుంటే 18% పేదరికం తగ్గింది ఇక్కడ బీహార్లో. ఫాలోడ్ బై ద వాట్, మధ్యప్రదేశ్లో 16%, నెక్స్ట్ ఇది ఉత్తరప్రదేశ్లో. ఇలా ఇన్ని శాతాలు తగ్గినాయి అనమాట మనకి పేదరికాలు. పంజాబ్, హర్యానా, గుంటూరులలో చాలా తక్కువగా ఉంది మనకి. ఓకేనా, ఇప్పుడు చూద్దామా, ఒక్క నిమిషం మీకు వేరే డాటా చూపిస్తా, మీరు తొందరపడకండి. ఓకే,
సో టాప్ డిక్లైన్ అంటే ఏంటి? పేదరికం గడిచిన 6 సంవత్సరాలలో పేదరికం 18% తగ్గిందంట. ఎక్కడ? బీహార్లో. మధ్యప్రదేశ్లో 16%, ఉత్తరప్రదేశ్లో 14.75%, ఒడిస్సాలో 13%. సో మనకి ఇప్పుడు జనవరిలో రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఈ 4 రాష్ట్రాల టాప్లో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, టాప్ డిక్లైన్ పేదరికం తగ్గిన రాష్ట్రాలలో టాప్. పేదరికం ఉన్న రాష్ట్రాలలో కూడా బీహార్ అవే. ఆ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో తగ్గింది. అంటే ఈ గడిచిన 6 సంవత్సరాలలో ఎక్కువ మొత్తం పేదరికం తగ్గిన రాష్ట్రాలలో ఏమున్నాయి? బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సాలో ఇంతింత పేదరికం తగ్గిందని చెప్తుంది. ఇక లీస్ట్ పేదరికం ఉన్నాయి ఏంటి? కేరళ కానీ, పంజాబ్ కానీ, నెక్స్ట్ ఇక్కడ గోవా కానీ, తమిళనాడులో ఇక్కడ మనకి అతి తక్కువగా పేదరికం ఉన్నటువంటి ఇవి అనమాట. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏముంది? చాలా తక్కువగా ఉంది. అంటే అక్కడ పేదవాళ్ళు లేరు అని, అక్కడ అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయని. ఓకే, సో కేరళ కానీ, పంజాబ్ కానీ, సో ఇది అతి తక్కువ, లోయెస్ట్ డిక్లైన్, తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ పేదరికం లేనప్పుడు ఇంకేం తగ్గుతుంది అక్కడ? ఓకే, ఉన్న దగ్గర కదా పేదరికం తగ్గాలి. అక్కడ పాపం మీ అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయి మనకి. ఓకే, అదే అనమాట మనకి మొత్తానికి. సో ఇప్పుడు పేదరికాన్ని కనుక తక్కువగా తీసుకుంటే మనకి, సో ఇప్పుడు కేరళలో 0.055 ఉంది. నెక్స్ట్ ఏముంది మనకి? గోవాలో 0.84 ఉంది పేదరికం. తమిళనాడులో 2.2 ఉంది. మనకి సిక్కింలో 2.6 ఉంది. ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో 5.8 ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? 6.6 ఉంది మనకి. ఏది పేదరికం అనేది? ఏ పేదరికం? బహుముఖ పేదరికం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది 5.88 అక్కడ 6.6 ఉంది. అది కూడా ఇంకా ఇప్పుడు తగ్గింది, ఇంకా చూపిస్తాం మీకు. ఇది కూడా మనకు ప్రొజెక్టెడ్ తగ్గింది అనమాట. ఒకప్పుడు ఎంత ఉండేది? 13% ఉండేది. 13 నుంచి ఎంతకు వచ్చింది? 5. ఇది 2015-16లో. 2015-16లో ఇంత ఉండే పేదరికం అనేది. సో ఇప్పుడు 2019-21కి ఇంత వచ్చింది, అవునా? సో ఇక్కడ మనకి ఇంత రావడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాట్లాడినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీస్ట్ ఎక్కడ ఉంది మనకి? కేరళలో ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది 2019-21 వరకు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ డాటా చూడండి, ప్రొజెక్షన్ 2019-21లో తీసుకుంటే గోవాలో ఎంత ఉంది? 0.84 ఉంది. అండ్ కేరళలో లీస్ట్ కదా 0.55 ఉంది. కేరళలో 0.55. సో కానీ ఇప్పుడు కేరళలో ప్రొజెక్టెడ్ ఏ ఇయర్కి? ఇప్పుడు 2023 ప్రొజెక్షన్ ఇది 0.84%. గోవాలో ఎంత? 0.37% తగ్గుతుంది. అండ్ తమిళనాడులో ఎంత ఉండే? ఒకప్పుడు 1921లో 2.22% ఉండే, ఇప్పుడు ఎంతకి? 1.3%కి వచ్చింది. సిక్కిం ఏదైతే ఉందో సిక్కింకి 1.20 ఉంది కదా, ఇప్పుడు 2.26 ఉన్నది, కాస్త ఎంతకు వచ్చింది? సో మనకి 2.10కి వచ్చింది. ఓకేనా? ఇవి 2019-21కి డాటా ప్రకారం. సో ఇప్పుడు ప్రొజెక్టెడ్ 2022-23కి మనకి జనవరి 14th రోజు రిలీజ్ చేసిన డాటా ప్రకారం ఇవి జూన్లో రిలీజ్ చేసిన డాటా ప్రకారం ఇవి అనమాట ప్రొజెక్టెడ్. సో కాబట్టి ఇక్కడ ర్యాంక్స్ మారుతాయి, అందుకని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2022 and 23 ప్రొజెక్షన్ ప్రకారం లీస్ట్ చూసుకుంటే ఎవరు? భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ అతి తక్కువగా ఉన్నది ఏది? గోవా, ఫాలోడ్ బై కేరళ, ఫాలోడ్ బై తమిళనాడు అండ్ సిక్కిం. అవి లీస్టు. కానీ ఇక్కడ 1921 డాటా ప్రకారం తీసుకుంటే 1921 డాటా ప్రకారం తీసుకున్నామంటే అతి తక్కువగా ఉన్నది ఏంటిది? కేరళ అండ్ ఫాలోడ్ బై ద వాట్? గోవా. సో ఇక్కడ కేరళ మనకి ఉంది అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్? గోవా. కేరళ, గోవా అండ్ తమిళనాడు అండ్ సిక్కిం వస్తాయి ఇక్కడ అయితే. కానీ ఇక్కడ తీసుకుంటే ఏముంటుంది? సో గోకే తమిళ్ సై అని వస్తుంది ఇప్పుడు. ఓకేనా? సో గోకే తమిళ్ సై ఇక్కడ. సో తమిళ్ సై, సో మనకి తమిళ్ సై అంటారు కదా మనకి. ఓకే, సో గోవా, కేరళ అండ్ తమిళ్ సై, గోకే తమిళ్ సై. సో అలా రావడం జరుగుతుంది మనకి. సో కాబట్టి గోకే తమిళ్ సై, గోవా, కేరళ, తమిళనాడు, సిక్కిం. అది ఈ పాత దాని ప్రకారం అయితే 2 స్టాప్ అవుతాయి, 2 మాత్రం చేంజ్ అవుతాయి. సో ఇది కేరళ ఫస్ట్ ఉంటుంది అండ్ గోవా అనేది సెకండ్ ఉంటుంది. ఇది 1921 డాటా ప్రకారం. సో ఇక్కడ 2022-23 ప్రొజెక్టెడ్ ప్రకారం ఈ డాటా ఉంటుంది. ఓకేనా? సో ఇవి మీరు అంతా కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా, ఎందుకంటే మీరు ఆ రిపోర్ట్కి చదువుతారు, ఈ రిపోర్ట్కి చదువుతారు, రెండింటిలో మిక్స్ చేసి చదవరు మీరు. అందుకనే జూన్లో రిలీజ్ చేసిన రిపోర్టు అండ్ ఇప్పుడు జనవరి 15th రోజు రిలీజ్ చేసిన రిపోర్టు రెండింటిని మీరు కంపేర్ చేయాలి. అప్పుడే నీకు అది క్లారిటీ వస్తుంది. లేకపోతే దానికి అదే చదివి దీనికి చదివి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. వాడు అడుగుతా లీస్ట్ 2023కి ప్రొజెక్ట్ లీస్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే మళ్ళీ ఫీల్ అవుతావు ఎగ్జామినేషన్. ఓకేనా? క్లారిటీ మెయింటైన్ చేయండి ఏది ఏంటిది అనేది. ఎందుకంటే 1921 డాటా కదా, 2 సంవత్సరాలలో తగ్గదా అమ్మ? 0.84 నుంచి ఎంతకు తగ్గింది? 0.37కి తగ్గింది. తగ్గుతుంది కదా, తగ్గే ఛాన్స్ అయితే ఉంది కదా, అవునా కదా? అట్లా. ఓకేనా? రైట్. సో ఇది మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించి అయితే ఇండియాలో అన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో ఇండియాలో మరి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎందుకు తగ్గిందంటే ఎక్కువ మొత్తంలో న్యూట్రిషన్లో కానీ, ఇయర్ ఆఫ్ ద స్కూలింగ్ కానీ, శానిటేషన్ కానీ, కుకింగ్ ఫ్యూల్ ఉంది కదా, దీంట్లో అద్భుతమైన ప్రగతిని సాధించాం మనం. ఎక్కువ మొత్తంలో మన భారతదేశంలో చాలామంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటికి రావడానికి రీజన్ ఏంటిదంటే ఈ ఎక్కువ మొత్తంలో మనకి ఏం జరిగినాయంటే ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది.
ఈ ఇంప్రూవ్మెంట్ వేటి వల్ల న్యూట్రిషన్ కానీ అండ్ ఇయర్ ఆఫ్ ద స్కూలింగ్స్ కానీ శానిటేషన్ కానీ కుకింగ్ ఫీల్డ్లో అద్భుతమైన అన్ని 12 ఇండికేటర్స్ ఇంప్రూవ్ అయినాయి. కానీ దాంట్లో ఇంకా బెటర్గా ఏవి పర్ఫామ్ చేసినాయంటే ఇవి చాలా మందికి అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఫుడ్ అందడం కానీ, మనకి అందరూ స్కూల్కి వెళ్ళడం కానీ, మధ్యాహ్న భోజన పథకం ద్వారా న్యూట్రిషన్ అందడం కానీ, అండ్ అందరికీ మనకి శానిటేషన్ స్వచ్ఛ భారత్ ద్వారా టాయిలెట్స్ కట్టించుకోవడం కానీ, అండ్ మిషన్ భగీరథ కానీ, సో ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్ కానీ, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన్ మిషన్ కానీ, ఇవన్నిటి ద్వారా ఏంటిది మనకి అందరికీ డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి రావడం, కుకింగ్ ఫ్యూల్ మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కుకింగ్ ఫ్యూల్ అందించడం. సో ఈ అన్నింటి వల్ల ఏమైందంటే ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది మనకి. సో న్యూట్రిషన్ చూడండి, ఒకప్పుడు న్యూట్రిషన్తో సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య 37% ఉంటే ఇప్పుడు 31% పడిపోయింది మనకి, అంటే తగ్గింది. చూడండి నెక్స్ట్, ఇదంతా గుర్తుపెట్టుకోవాలని కాదు, మీకు అండర్స్టాండింగ్ కోసం. సో ఒకప్పుడు చైల్డ్ అడల్ట్సెంట్ మోర్టాలిటీ రేట్ అనేది 2.6 నుండి తగ్గిపోయింది. నెక్స్ట్ మెటర్నల్ హెల్త్ అనేది ఒకప్పుడు 22.5% మదర్స్ బాధపడే వాళ్ళ హెల్త్ బాగాలేదని, ఇప్పుడు ఎంతమంది 19% మంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ 13.8 అండ్ నెక్స్ట్ ఎంత ఇది 14కి పడిపోయింది. ఏంటిది? సో ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. నెక్స్ట్ స్కూల్ అటెండెన్స్ అనేది 6.4 నుంచి 5.6. మీకు డౌట్ వస్తుంది, సార్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే ఏంటిది అండ్ స్కూల్ అటెండెన్స్ అంటే ఏంటిది అంటే అవన్నిటికీ డెఫినేషన్స్ ఉంటాయి. వాళ్ళు డెఫినేషన్ తీసుకుంటారు, మనకు అంత అవసరం లేదు. వాటికి ఏం డెఫినేషన్ తీసుకుంటారు అనేది మనకు అవసరం లేదు. మనం ఎకనామిక్స్లో చెప్పుకోవాలి అవన్నీ ఇప్పుడు మనం. ఓకే, నెక్స్ట్ కుకింగ్ ఫీల్డ్ చూడండి, ఒకప్పుడు 58% మంది కుకింగ్ ఫీల్డ్ ఉండకపోయేది, ఇప్పుడు 49% మందికి పడిపోయింది. ఒకప్పుడు శానిటేషన్ 52% మందికి అవైలబిలిటీ లేదు, సో ఇప్పుడు జస్ట్ 30% మందికి పడిపోయింది అనమాట. సో నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ జస్ట్ 7.32% మెంబర్స్కే మన డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ లేదు. డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ లేదంటే ఉంది, కానీ ఇక్కడ డెఫినేషన్ ఏం తీసుకుంటారు వీళ్ళు, డ్రింకింగ్ వాటర్ తాగడానికి 30 నిమిషాల టైం తీసుకుంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేనట్టు. అంటే 30 నిమిషాల టైం అంటే ఇక్కడ నుంచి కనీసం 1/2 కిలోమీటర్ వెళ్ళి నీళ్ళు ఎత్తుకొని రావడానికి అరగంట పడుతుందా లేదా? ఒక పర్సన్ అనేవాడు తాగడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి అరగంట టైం స్పెండ్ చేస్తున్నాడంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేవని మీనింగ్, అలా తీసుకుంటారు అనమాట. సో ఎలక్ట్రిసిటీ లేని వాళ్ళు ఇంకా 3.27 మెంబర్స్ ఉన్నారు మనకి. హౌసింగ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఇంకా 41% మంది ఉన్నారు. సో కాబట్టి అసెట్లో లేని వాళ్ళు, అసెట్ అంటే వీళ్ళకి రేడియో కానీ, టీవీ కానీ, టెలివిజన్ కానీ, 2 వీలర్ కానీ, సో ఇట్లాంటి ఏవైనా పర్మనెంట్ అసెట్స్ లేని వాళ్ళు సో ఇంకా మనకి ఇంతతో సఫర్ అవుతున్నారు. బ్యాంక్ అకౌంట్ సో ఇంతతో సఫర్ అవుతున్నారు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఇంకా 3.69 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ దో మనకి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన తీసుకొచ్చినా కానీ సో ఇంకా మనకి సఫర్ అవుతూనే ఉన్నారు. సో ఇదంతా జస్ట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, అది అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి భారతదేశంలో మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం మనం. ఓకేనా? సో ఇలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి మాట్లాడదాం. ఓకేనా? హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా ఉందని చూసుకుంటే మనకి 2015-16 సంవత్సరం ఏదైతే ఉందో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ కనుక తీసుకుంటే ఇక్కడ 13% ఉంది. తెలంగాణలో ఎంత ఉంది? 13% మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉంటే 2019-21 ఎక్కడైతే ఉందో ఇక్కడ 5.88 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత 6% ఉంది మనకి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ 6%, 5.88. సో ఇప్పుడు ప్రొజెక్టెడ్ ఇదంతా ఎప్పటివరకు అమ్మా మనకి మీకు చాలాసార్లు చెప్పి ఇదంతా కూడా జూన్ 2023 నాటికి, ఇది 2023 రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇది. సో ఇప్పుడు ఇది జనవరి, సో ఇది జనవరి 15th ఆఫ్ ద 2024 రోజు మనం రిలీజ్ చేసినటువంటి డేటా. ఇది జనవరి 15th ఆఫ్ ద 2024. సో కాబట్టి ఇది 5.88. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇప్పుడు జనవరి 15th రోజు రిలీజ్ చేసిన డేటా ప్రకారము మనకి ఎంతకి పడిపోయిందని చెప్తుంది. 3.76 పీపుల్ మాత్రమే తెలంగాణలో దేంతో సఫర్ అవుతున్నారంట, మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. ఒకప్పుడు 13% మంది మనకు పేదరికంలో మగ్గేవాళ్ళు. ఏ పేదరికంలో? మల్టీ డైమెన్షనల్ పావర్టీలో. అలాంటిది 2019-21 అంటే జూన్లో రిలీజ్ చేసిన డేటా ప్రకారము 5.88% ఆఫ్ ద పీపుల్ మాత్రమే మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతున్నారని చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు తీసుకుంటే మనకి ఎంత, మనకి 3.76 పీపుల్ మాత్రమే మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతున్నారని చెప్పేసి మన డేటా చెప్తుంది. సో ఇది ప్రొజెక్టెడ్ అనమాట. సో ఎగ్జామినేషన్లో ఇదైనా రావచ్చు, ఇవన్నీ బేస్ ఇయర్స్, ఈ ఇయర్ డేటా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసినాయని దాని అర్థం. ఓకే రైట్, ఏదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. ఓకేనా? క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఓవరాల్గా అయితే ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఎంత తగ్గింది, అర్బన్ ఏరియాస్లో ఎంత తగ్గింది అనేది మనకి ఈ 1921 మనకి జూన్లో రిలీజ్ చేసిన డేటా మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు జనవరిలో రిలీజ్ చేసిన దాంట్లో మనకి ఆ డేటాని వాళ్ళు మెన్షన్ చేయలేదు. జస్ట్ ఓవరాల్ పేదరికం ఇంతవరకు తగ్గడానికి అవకాశం ఉందని చెప్పారు తప్ప రూరల్ ఏరియాలో ఎంత తగ్గుతుంది, అర్బన్ ఏరియాలో ఎంత తగ్గుతుంది అని చెప్పలేదు. సో రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాలో ఎంత తగ్గుతుంది అనేది మనకి జూన్లో ఇచ్చిన దాంట్లో మాత్రమే మెన్షన్ చేశారు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇదే వస్తుంది. ఓకే
సో రూరల్ ఏరియాస్లో తీసుకుంటే మనకి ఇది ఎప్పుడు రిలీజ్ చేసిన డాటా మనకి నవంబర్. సో నవంబర్ 2021లో రిలీజ్ చేసిన డాటా ఇది. ఓకే, సో ఇది మన జూన్ 2023లో రిలీజ్ చేసిన డాటా. ఓకే, ఇప్పుడు జనవరి దాంట్లో ఇవి మెన్షన్ చేయలేదు. జనవరి దాంట్లో ఏం చేశారు, జస్ట్ పేదరికం అనేది 3.7 తగ్గుతుందని చెప్పారు తప్ప రూరల్ ఏరియాస్లో ఇంత తగ్గింది, అర్బన్ ఏరియాస్లో ఇంత తగ్గిందని చెప్పలే మనకి. ఓకే, సో రూరల్ ఏరియాస్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ కనుక తీసుకుంటే ఒకప్పుడు 19.5% పేదరికంతో సఫర్ అయ్యేవాళ్ళు 15-16 బేస్ ప్రకారం. అయితే 1921 డాటా ప్రకారం ఎంతకు పడిపోయింది మనకి, సో 7.15కి పడిపోవడం జరిగింది రూరల్ ఏరియాస్లో. ఓవరాల్గా మనకి చేంజ్ తీసుకుంటే దాదాపు 12% అనేది చేంజ్ వచ్చింది మనకి. 19 ఇక్కడ 7 కదా, 19.5 7.5 అంటే 12% పేదరికం తగ్గింది రూరల్ ఏరియాస్లో మల్టీ డైమెన్షనల్లీ. అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే 4.92 ఉన్నది కాస్త ఎంతకి 2.7కి దాదాపు 2.1% అనేది తగ్గింది. ఇక్కడ ఏంటిది చేంజ్ అంటే ఏంటిది, రెండింటిల మధ్యన డిఫరెన్సే కదా చేంజ్. నెక్స్ట్ టోటల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ 13% ఉండేది కాస్త ఎంతకు పెరిగింది మనకి 5.88కి పెరిగింది. ఎంతకి 5.88% పెరిగింది. అది ఇలాంటిది. సో మొత్తం ఓవరాల్గా ఎంత 7.3% చేంజ్ వచ్చింది మనకి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎంత తగ్గింది, 7.3 తగ్గింది మనకి జూన్లో రిలీజ్ చేసిన డాటా ప్రకారము. 13% మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉండగా తెలంగాణలో మనకి 5.88%కి ఎంతకి 7.3కి మనకి పడిపోవడం జరిగింది. ఎంతకి 7.3కి పడింది. సో కాబట్టి తగ్గిపోయింది అనమాట మనకి. ఇది కాస్త ఈ 5.33 కాస్త ఇప్పుడు నెక్స్ట్ ఎంత పోతుందని చెప్తున్నాడు, 3.76కి పడి తగ్గింది అని మనకి ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంతకి 3.76కి తగ్గిందని ప్రొజెక్ట్ చేస్తున్నాం మనం. ఎందుకంటే 1921 వరకే కదా, ఇదైతే ఇది 2022 అండ్ 23 వరకు ఇది. ఓకే, ప్రొజెక్టెడ్ డాటా. సో ఇది అనమాట మనకి క్లారిటీ ఉంది కదా, రైట్. నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం, ఇవే కదా హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కదా తీసుకొని క్యాలిక్యులేట్ చేసేది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు న్యూట్రిషన్ స్టాండర్డ్స్ తీసుకుంటే తెలంగాణలో న్యూట్రిషన్ స్టాండర్డ్ తీసుకుంటే 9.7 పీపుల్ సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 15 and 16లో. అండ్ 2019-21 వరకు వచ్చేసరికి మనకు తగ్గిపోయింది. ఎంతకి 4.9కి తగ్గిపోయింది. నెక్స్ట్ చైల్డ్ అడల్సెంట్ మోర్టాలిటీ రేట్ 0.75 నుంచి 0.7కి తగ్గిపోయింది. నెక్స్ట్ మనకి మదర్ హెల్త్ కండిషన్స్ అనేది 4.9 పీపుల్ సఫర్ అయ్యే వాళ్ళు 2.6 పీపుల్ మాత్రమే ఇప్పుడు ఏమవుతున్నారు, సఫర్ అవుతున్నారు. దేనివల్ల, సో మెటర్నల్ హెల్త్ వల్ల బాగాలేకపోవడం వల్ల అంటే తగ్గింది పర్సంటేజ్. నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, చాలా ఎక్కువ మంది స్కూలింగ్కి వెళ్తున్నారు, డ్రాప్ అవుట్ అవ్వట్లేదు. 8.2 నుంచి ఎంతకు పడింది, ఇది 3.85% పెరిగింది. అండ్ స్కూల్ అటెండెన్స్ అంటే ఎన్ని సంవత్సరాల పాటు పిల్లోడు స్కూల్ చదివాడు, 5 సంవత్సరాలు చదివాడా, 8 సంవత్సరాలు చదివాడా అని ఒక డెఫినేషన్ ఉంటుంది. దాని ప్రకారం 1.14 ఎంత 0.74%కి పడిపోయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఫ్యూయల్ అంటే ఎల్పిజి సిలిండర్ ఉన్న వాళ్ళు ఒకప్పుడు 10% మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత 2.6%కి పడిపోయింది, 2%కి. శానిటేషన్ 11 ఉన్న వాళ్ళు 3.6కి. డ్రింకింగ్ వాటర్ 3.2 నుంచి 0.5కి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ 0.4 నుంచి 0.21కి. అండ్ హౌసింగ్ అనేది 8 నుంచి 3.7%కి. నెక్స్ట్ 5.3 నుంచి 1.3కి. అండ్ నెక్స్ట్ ఇక 2.1 నుంచి 0.73కి పడిపోయింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు, జస్ట్ మనం చదువుతున్నప్పుడు మన అవగాహన కోసం, తగ్గిందా లేదని తెలుసుకోవడానికి కోసమే. కుకింగ్ ఫ్యూల్ ఒక 2% ఆఫ్ ద పీపుల్కి ఏం లేదు, అందుబాటులో లేదు. శానిటేషన్ 3.6% ఆఫ్ ద పీపుల్కి అందుబాటులో లేదు. కానీ ఒకప్పుడు 11% మందికి శానిటేషన్ అవైలబిలిటీ లేకుండే. సో డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే 3.2% వాళ్ళకి అవైలబిలిటీ లేకుంది. ఇప్పుడు జస్ట్ ఎంత 0.5% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే అందుబాటులో లేదు. సో కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమైంది మనకి, సో ఇవి అన్ని ఇండికేటర్స్ అన్ని యాక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పావర్టీ అనేది ఏమవుతుంది, తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది, అలా తగ్గడం జరిగింది మనకి. ఎంతకి, సో పేదరికం అనేది తగ్గుముఖం పట్టినట్టు మనకి ఈ ఇండికేటర్స్ ద్వారా తెలుస్తుంది. ఎంతకి 5.13 నుంచి ఎంతకి తగ్గింది మనకి 5.88కి తగ్గింది, ఇప్పుడు 3.76కి తగ్గిందని చెప్తుంది మనకి. ఏది, సో పేదరికం ఏది, బహుముఖ పేదరికం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఓకే నెక్స్ట్ ఏ జిల్లాలలో ఎక్కువగా ఉంది, యాక్చువల్గా మనకి నవంబర్ 2021లో రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో మనకి ఫస్ట్ రిపోర్టు, దాంట్లో మనకి 10 జిల్లాలు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారి మనకు 33 జిల్లాల డాటా తీసుకొని ఇచ్చారు ఈ రిపోర్టు. అప్పుడు పాత రిపోర్ట్లో మనకి అన్ని జిల్లాలు లేవు, ఓన్లీ పాత 10 జిల్లాలు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకోవడం జరిగింది. సో కుమరం భీంలో తీసుకుంటే హైయెస్ట్ ఇంకా సఫర్ అవుతున్నారు ఎక్కువ మంది, దాదాపు 16.59 16.59% ఆఫ్ ద పీపుల్ స్టిల్ సఫరింగ్ విత్ ద వాట్, సో ఎక్స్పీరియన్సింగ్ ద వాట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. నెక్స్ట్ ఫాలోడ్ బై 15%, ఒక 15% ఆఫ్ ద పీపుల్ ఎక్కడ, జోగులాంబ గద్వాల. ఆదిలాబాద్ ఎంత 14%, ఆదిలాబాద్ నెక్స్ట్ ఏంటి 14%. అండ్ వికారాబాద్ ఎంత 12.5%, వికారాబాద్ ఏంటిది 12.5% తోటి ఇవి ఎక్కువ మొత్తంలో మనకి పేదరికంలో ఉన్నది. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి సఫర్ అవుతుందంటే
మీరు అర్థం చేసుకోండి. కొమరం భీం, జోగులాంబ, ఆదిలాబాద్ అండ్ వికారాబాద్. ఓకేనా? సో ఇవి ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, ఇది ఇక్కడ జోగులాంబ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్, ఇవి సఫర్ అవుతున్నాయి ఎక్కువ మొత్తంలో దీంతో మల్టీ డైమెన్షన్ పావర్టీ తోటి. సో కోడ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఆజాదీకి వికాస్ అని. సో గుర్తుపెట్టుకోవచ్చు ఆజాదీకి వికాస్. ఆసిఫాబాద్ కానీ, జోగులాంబ కానీ, ఆదిలాబాద్ కానీ, నెక్స్ట్ ఏంటిది వికారాబాద్ కానీ, లేదా కొమరం భీం అండ్ ద జోగులాంబ ఆర్ ఆదివాసీస్ హూ ఆర్ మల్టీ డైమెన్షనల్లీ పూర్. వాళ్ళిద్దరు కూడా మల్టీ డైమెన్షనల్లీ పూర్ అంటే ఎవరు? కొమరం భీం అండ్ ద జోగులాంబ. ఎందుకంటే టాప్లో ఉన్నారు వాళ్ళే కాబట్టి. సో కొమరం భీం అండ్ ద జోగులాంబ. లేదంటే ఆజాదీకి వికాస్ అని గుర్తుపెట్టుకోండి. ఆజాదీకి వికాస్ అంటే ఒకటి సో ఆసిఫాబాద్, నెక్స్ట్ ఏంటిది జోగులాంబ, నెక్స్ట్ ఆది అంటే ఆదిలాబాదు అండ్ వికాస్ అంటే వికాస్, ఆజాదీకి వికాస్. నెక్స్ట్ లీస్ట్ పేదరికం ఉన్నటువంటివి అంటే మల్టీ డైమెన్షన్ పీపుల్ అతి తక్కువగా ఉన్న వాళ్ళు పెద్దపల్లిలో జస్ట్ 2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే మనకేంటిది మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి బాధపడుతున్నారు, అతి తక్కువగా ఉందన్నమాట తెలంగాణలో. దెన్ ఫాలోడ్ బై సో హన్మకొండ, వరంగల్ అర్బన్ ఈజ్ నథింగ్ బట్ హన్మకొండ ఇక్కడ. సో ఇది ఏదైతే ఉందో సో ఈ వరంగల్ అర్బన్, సో దీన్ని మనం ఏమంటున్నాం హన్మకొండ. సో ఇది నెక్స్ట్ కరీంనగర్ 2.50 అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఎంత 2.5. హైదరాబాద్ ఎంత 2.5 తోటి మనకి ఏమవుతుంది సఫర్ అయితే 2.52, ఇక్కడ 2.50 అతి తక్కువగా. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటిది సో ఇక్కడ పెద్ద హనుమాన్ కరీంనగర్ అని గుర్తుపెట్టుకోండి. సో పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది ఇక్కడ కరీంనగర్లో. సో పెద్ద హనుమాన్ కరీంనగర్. ఓకే, సో పెద్ద హనుమాన్ కరీంనగర్, దట్ ఈస్ ద పెద్దపల్లి అండ్ హన్మకొండ అండ్ ద కరీంనగర్, పెద్ద హనుమాన్ కరీంనగర్. ఓకే, అంటే పీపుల్స్ వార్ యునైటెడ్ ఇన్ కరీంనగర్ టు లిఫ్ట్ ద పీపుల్ ఫ్రమ్ ద వాట్ పావర్టీ. పీపుల్ వారు ఓకేనా. ఇక్కడ పీపుల్స్ అంటే ఇక్కడ సో పెద్దపల్లి అండ్ అంటే వరంగల్, సో వరంగల్ అంటే వరంగల్ అండ్ కరీంనగర్, లేదా డైరెక్ట్ పెద్ద హనుమాన్ కరీంనగర్, పెద్దపల్లి సో హన్మకొండ కరీంనగర్ అనేటివి ఏంటి అతి తక్కువగా పేదరికం ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అతి తక్కువగా ఉన్నవి. ఓకేనా. సో ఇదంతా కూడా ఈ డేటా మొత్తం కూడా ఏ జిల్లాలో పెరిగింది, ఏ జిల్లాలో తగ్గింది, సో నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామినేషన్. టాప్ జిల్లాలు ఏమున్నాయి, అతి తక్కువగా ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ జిల్లాలనే కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఎగ్జామినేషన్లో, ఏవి మల్టీ డైమెన్షనల్. సో కాబట్టి ఆజాదీకి వికాస్, ఆసిఫాబాద్, జోగులాంబ, ఆదిలాబాద్, వికారాబాద్. ఓకేనా. సో ఓవరాల్గా తెలంగాణలో ఇప్పుడు ఎంతకి తగ్గబోతుందని చెప్తున్నాం మనం 3.76కి. ఎంతకి? సో ఇక్కడ ఉంది కదా మనకి, సో ఇక్కడ తీసుకుంటే ఎంతకి 3.76 తగ్గబోతుంది. ఇక్కడ ఎంత ఉంది 5.88 ఉంది, ఇది ఎంతకి తగ్గుతుంది 3.76. ఇక్కడ ఎంత ఉంది 3.18 ఉంది, ఇక్కడ ఎంత తగ్గబోతుంది మనకి. ఇది జనవరిలో ఇచ్చినటువంటి ప్రొజెక్షన్. ఓకేనా. సో ఇది మనకి మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.